మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అయితే నేను అస్సలు అనుకోలేదన్నమాట. అలాంటి వార్త బిగ్ ఇన్సిడెంట్ అన్నమాట ఇది. దగ్గర దగ్గర 25 మంది కాలిపోయారన్నమాట. అసలు మనం వాళ్ళ శరీరాలను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారన్నమాట. అంత పెద్ద యాక్సిడెంట్. అండ్ ఏదైతే ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు అనమాట. ఏదైతే ఎదరెళ్తున్న బైక్ని వీళ్ళు ఢీకొట్టారని చెప్తున్నారు మరి అక్కడ స్థానికులు. అండ్ కొట్టడంతో అది ఏదైతే బైక్ ఉందో ఆ బైకు ఈ బస్సు కిందకి వెళ్ళిపోయి ఏదైతే డీజిల్ ట్యాంక్ ఉంటుంది కదా దానికి ఏదైతే ఫైర్ అవుతుంది కదా ఈ బస్సు వెళ్తున్న క్రమంలో అది ఏదైతే కిందకి వెళ్తున్నప్పుడు బస్సు ఆపుంటే ఆ ప్రమాదం జరగకపోయేది. అండ్ ఏమైందంటే అలాగే ఈ బస్సు వెళ్ళిపోయింది అన్నమాట. ఏదైతే ఈ బండి కింద ఉంది డ్రైవర్ అంత ఇదిలో ఉన్నాడు అన్నమాట. వెంటనే ఏదైతే ఆ బైక్ని గుర్తించి ఆపుంటే మాత్రం ఇంత ప్రమాదం జరగకపోయేదేమో. ఇలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకటి ఆలోచించండి. డ్రైవర్లు కరెక్ట్గా ఉంటేనే మనం గమ్యాన్ని కరెక్ట్గా చేరుకుంటాం అన్నమాట. ఏదైతే అంత నిర్లక్ష్యం ఆ డ్రైవర్ చేయడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందనుకుంటాను నేను ఎప్పుడు. 25 మంది సజీవ దాహం అయిపోయారు. దాంట్లో కొంతమంది ఎందుకంటే తెల్లవారుజాము 3 గంటలు జరిగింది ఈ ఇష్యూ. అండ్ 3 గంటల కంటే అందరూ మొత్తం నిద్రలో ఉంటారు. ఏ డోర్ నుంచి బయటకు రావాలో తెలియదు ఆ మంటలకి. అప్పటికే 40% మంటలు ఉన్నాయంట బస్సు చుట్టూ. అది చూసుకోవచ్చు, మన విజువల్ చూసుకుంటే తెలుస్తుంది మీకు. మొత్తం ఇనుము కూడా కరిగిపోయింది అనమాట. అలాంటి స్థితిలో ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సింది డ్రైవర్ అన్నమాట. అంతమంది ప్రాణాలన్నీ కూడా డ్రైవర్ చేతిలో ఉంటాయి.